ఒకరికి వాళ్ళ జీవితంలోనే అత్యంత విలువైన బహుమతి వస్తే హ్మ్. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు? దాన్ని దాచుకుంటారా? లేక ఆ బహుమతి రావడానికి అసలు కారణమైన వాళ్లకే తిరిగి అంకితం చేస్తారా? నమ్మకం, జ్ఞానం, ఇంకా మన కళ్ల ముందు కనిపించే సంపద, వీటన్నిటి మధ్య ఉండే ఈ సంబంధాన్ని చెప్పే ఒక అద్భుతమైన కథనం గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మనం చర్చించబోయేది బౌద్ధ ధర్మ గ్రంథాల్లోని అంగుత్తర నికాయం నుంచి తీసుకున్న ఒక కథ. ఇదేదో పాతకాలం నాటి నీతి కథ కాదు. మాటలకి చేతలకి మధ్య ఉండే బంధం గురించి, అసలైన గురుభక్తి అంటే ఏంటి, ఇంకా జ్ఞానం యొక్క నిజమైన విలువ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అవును, ఈ కథలో హీరో పింగియాని అనే ఒక బ్రాహ్మణుడు. బుద్ధుడి పట్ల ఆయనకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఆయన చూపించిన విధానం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. సరే, ఇక ఈ కథలోకి వెళ్ళి దీని వెనుకున్న అసలు మ్యాటరేంటో చూద్దాం. కథ వైశాలి నగరంలో మొదలవుతుంది. అక్కడ కారణపాలి అనే ఒక బ్రాహ్మణుడు పింగియాని అనే మరో బ్రాహ్మణుణ్ణి కలుస్తాడు. అప్పుడు కారణపాలి పింగియానిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. గౌతమ బుద్ధుని జ్ఞానం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా అప్పటి పరిస్థితుల్లో ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే అప్పటి సామాజిక పరిస్థితులు వేరు. బ్రాహ్మణులు అంటే వేదాలను, యజ్ఞాలను నమ్మేవాళ్లు. వాళ్లకంటూ ఒక సాంప్రదాయం ఉంది. బుద్ధుడు చెప్పేది దానికి భిన్నమైన మార్గం. అలాంటిది ఒక బ్రాహ్మణుడు మరో బ్రాహ్మణుడిని బుద్ధుని గురించి అడగడమంటే, ఆహా! అప్పటికే బుద్ధుని ప్రభావం సమాజంలోని మేధావి వర్గం మీద ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే ఓకే అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కాదు, రెండు విభిన్న భావజాలాల మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ లాంటిది. మరి దీనికి పింగ్యాని ఏం సమాధానం చెప్పాడు? బుద్ధుడి బోధనల గురించి ఒక లిస్ట్ ఇచ్చాడా? అక్కడే అసలు విషయం ఉంది. ఆయన అలా చెయ్యలేదు. అలా చేసి ఉంటే అది కేవలం ఒక డిబేట్లా ఉండేది. కాని పింగ్యాని ఆ ప్రశ్నకు ఒక అద్భుతమైన పోలికతో సమాధానమిచ్చాడు. ఆయనిలా అన్నాడు, సముద్రం ఎంత లోతుందో తొలవలేం కదా, అలాగే బుద్ధుని జ్ఞానాన్ని కూడా మాటల్లో వర్ణించలేం. వావ్! అది సమాధానం కాదు, ఒక కవిత్వంలా ఉంది. అంటే బుద్ధుడి జ్ఞానం గురించి చెప్పకుండానే దాని గొప్పతనమేంటో ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఒక విషయాన్ని డేటా పాయింట్స్లో చెప్పడానికి, ఒక అనుభూతిగా చెప్పడానికి ఎంత తేడా ఉంటుందో ఇక్కడ తెలుస్తోంది. సరిగ్గా అదే పాయింట్. ఆయన జ్ఞానం యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పలేదు, దాని ప్రభావాన్ని వర్ణించాడు. ఆ జ్ఞానం ఎలాంటి అనుభూతినిస్తుందో చెప్పాడు. ఆయన ఇంకా ఇలా అంటాడు, ఆ బోధనలు విన్న ఎవరైనా అమృతాన్ని తాగినట్టు మైమరచిపోతారు, ఆ జ్ఞాన ప్రవాహంలో పూర్తిగా లీనమైపోతారు అని. ఇది కేవలం సమాచారాన్ని ఇవ్వడం కాదు, ఒక అనుభూతిని అవతలి వ్యక్తికి బదిలీ చేయడం లాంటిది. హో, ఈ రోజుల్లో మార్కెటింగ్లో చెప్పేది కూడా ఇదే కదా. ప్రాడక్ట్ ఫీచర్స్ చెప్పొద్దు, అది వాడితే కస్టమర్కి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో చెప్పండి అంటారు. పింగ్యానే కొన్ని వందలేళ్ల క్రితమే ఈ టెక్నిక్ వాడారు. మరి దాని ప్రభావం కారణపాలి మీద ఎలా ఉంది? చాలా బలంగా ఉంది. ఆ మాటలు విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కారణపాలి తనని తాను బుద్ధుని శిష్యుడిగా ప్రకటించుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, పింగ్యాని మాటల్లోని శక్తికి కారణం కేవలం వాగ్దాటి కాదు, ఆ మాటల వెనుక ఉన్న ఆయన ప్రగాఢమైన నమ్మకం. ఆయన ఆ జ్ఞానాన్ని అనుభవించాడు కాబట్టే అంత బలంగా చెప్పగలిగాడు. అంటే పింగ్యాని మాటల శక్తి ఒక వ్యక్తిని అక్కడికక్కడే మార్చేసింది. కాని మాటలు చెప్పడం తేలికే కదా, ఆ మాటల మీద నిలబడడం కష్టం. అసలు పింగ్యాని నమ్మకానికి అసలైన పరీక్ష ఇక్కడ్నుంచి మొదలవుతుందనుకుంటా. అవును, కథలో అసలైన మలుపు ఇప్పుడే వస్తుంది. పింగ్యాని మాటల వెనుక ఉన్న నిబద్ధత ఎలాంటిదో ప్రపంచానికి తెలిసే సందర్భం వస్తుంది. కథ ఇప్పుడు కూటాగారశాల అనే ప్రదేశానికి మారుతుంది. అక్కడ బుద్ధుడు దాదాపు 500 మంది లిచ్చివీలకు ధర్మోపన్యాసమిస్తున్నారు. ఓకే, ఈ లిచ్చివీలెవరు? వాళ్ల గురించి కొంచెం చెప్తారా? వాళ్ల ప్రాముఖ్యత ఏంటి? లిచ్చివీలు వాళ్లు అప్పటి వాజ్జీ గణతంత్రానికి చెందిన పాలకవర్గం. అంటే వాళ్లు చాలా శక్తివంతులు, ధనవంతులు. వాళ్లకంటూ ఒక పద్ధతి ప్రకారం నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేది. వాళ్లక్కడున్నారంటే ఆ సభ చాలా ముఖ్యమైనదనర్థం. అలాంటి విఐపీలు ఉన్న సభలో అందరి ముందు బుద్ధుడు ప్రత్యేకంగా పింగ్యానిని పేరు పెట్టి ప్రశంసిస్తాడు. తన గురువు అందరి ముందు, అది అంత పెద్దవాళ్ల ముందు తనను మెచ్చుకున్నారు. ఏ శిష్యుడికైనా ఇది జీవితంలో మర్చిపోలేని క్షణం. అక్కడున్న లిచ్చివీలు దీని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించారు కూడా.
తమ గురువు అంతలా మెచ్చుకుంటున్నారంటే పింగియాని సాధారణ వ్యక్తి కాదని వాళ్లు గ్రహించారు. తమ గురువుకి ఇష్టమైన వ్యక్తిని తాము కూడా గౌరవించాలని అనుకున్నారు. వాళ్ల ఆనందాన్ని, గౌరవాన్ని మాటలతో చెప్పి వదిలీలేదు. అంటే ఏం చేశారు? వాళ్లు పింగియానికి 500 ఉత్తరీయాలు బహుమతిగా ఇచ్చారు. ఉత్తరీయాలంటే పై వస్త్రాలు లేదా శాల్వాలు అనుకోవచ్చు. అప్పట్లో అవి కేవలం బట్టలు కావు. అవి గౌరవానికి, హోదాకు, సంపదకు చిహ్నం. ఒకేసారి 500 విలువైన వస్త్రాలు బహుమతిగా రావడమంటే ఈ రోజుల్లో ఒక పెద్ద లాటరీ తగలడం లాంటిది. అది పెద్ద సంపదే. ఓకే, ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతోంది. ఒకవైపు జ్ఞానం గొప్పది అని చెప్పిన పింగియాని, మరోవైపు ఇప్పుడాయన చేతిలో పెద్ద మొత్తం సంపదుంది. ఇదొక రకంగా ఆయన నమ్మకానికి అగ్నిపరీక్ష లాంటిది. ఇప్పుడాయన ఏం చేస్తాడనేది ముఖ్యం. సరిగ్గా అదే పాయింట్. ఎవరైనా సరే అంత పెద్ద బహుమతి వస్తే ఏం చేస్తారు? బహుశా తమ కోసం, తమ కుటుంబం కోసం వాడుకుంటారు. అది చాలా సహజం. కాని పింగియాని తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ భౌతిక సంపద మీద ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అంటే ఆయన బహుమతిని తిరస్కరించాడా? తిరస్కరించలేదు. దాన్ని స్వీకరించి నేరుగా బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ 500 ఉత్తరీయాలను ఆయనకే సమర్పించారా? అవును, ఆయనకే సమర్పించాడు. ఇది కథలో అత్యంత కీలకమైన ఘట్టం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది. బహుశా కొందరిది తెలివైన పని కాదనుకోవచ్చు కదా. ఆ 500 ఉత్తరీయాలతో ఆయన పేదవాళ్లకి సహాయం చేయొచ్చు, లేదా ఒక విహారం కట్టించొచ్చు. అలా కాకుండా ఇప్పటికే ఎంతో గౌరవం ఉన్న బుద్ధుడికే తిరిగి ఇవ్వడమనేది కేవలం ఒక ప్రదర్శనలాగా అనిపించదా? ఇది చాలా మంచి ప్రశ్న. పైకి చూస్తే అలా అనిపించవచ్చు. కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పింగియాని చర్య ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశమేంటంటే, నాకు ఈ గౌరవం, ఈ బహుమతి నా సొంత గొప్పతనం వల్ల రాలేదు, నా గురువు ప్రసాదించిన జ్ఞానం వల్లే వచ్చింది. కాబట్టి ఈ గౌరవానికి, ఈ బహుమతికి అసలైన హక్కుదారుడు ఆయనే. ఇది అహంకారాన్ని వదిలి కృతజ్ఞతను చూపించడం. ఓకే, అంటే ఆ గౌరవం యొక్క మూలానికి దాన్ని తిరిగి చేర్చడమన్నమాట. ఇదొక సర్కిల్ని పూర్తి చేయడం లాంటిది. కార్ణపాలికి మాటల్లో చెప్పిన విషయాన్నే ఇప్పుడు లిచ్చివీల ముందు చేతుల్లో చూపిస్తున్నాడు. అవును, నిజమైన సంపద ఈ వస్త్రాలు కావు, గురువిచ్చే జ్ఞానమే అని ఆయన చెప్పిన మాటకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఆ చర్యతో పింగియాని కేవలం ఒక పండితుడు కాదు, తాను నమ్మినదాన్ని ఆచరించే వ్యక్తి అని నిరూపించుకున్నాడు. ఆయన మాటలకి, చేతలకి మధ్య ఎక్కడా తేడా లేదు. ఇదే ఆయన విశ్వసనీయత. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ కథలో 2 భాగాలున్నాయి. మొదటిది పింగియాని మాటల శక్తి, రెండవది ఆయన చేతల శక్తి. ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకు ఏం తెలుస్తోంది? కేవలం గురుభక్తి లేదా జ్ఞానం గొప్పది అనే సాధారణ నీతికి మించి ఇందులో ఇంకా ఏమైనా లోతైన విషయముందా? ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం ఈనాటి పరిస్థితులకు అన్వయించుకోవచ్చు. మొదటిది అసలైన ప్రభావం, అంటే ఆథెంటిక్ ఇన్ఫ్లుయెన్స్. పింగియాని ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాంటివాడు, కాని ఆయన ప్రభావం కేవలం మాటల మీద ఆధారపడలేదు. ఎప్పుడైతే ఆయనకొక పెద్ద బహుమతి రూపంలో పరీక్ష ఎదురైందో, అప్పుడు వ్యక్తిగత లాభం కంటే తాను నమ్మిన విలువలే గొప్పవని నిరూపించాడు. ఈ చర్య ఆయన మాటలకు 100 రెట్లు బలాన్నిచ్చింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుల్లో పర్సనల్ బ్రాండింగ్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. పింగియాని చేసింది ఒక రకంగా తన బ్రాండ్ యొక్క నిజాయితీని నిరూపించుకోవడమే. అతను చెప్పేది, చేసేది ఒకటే అని చూపించడం. సరిగ్గా అదే. రెండవ ముఖ్య విషయం విలువ యొక్క ఆపాదన, అంటే అట్రిబ్యూషన్ ఆఫ్ వాల్యూ. మనకు ఏదైనా విజయం లేదా గౌరవం వచ్చినప్పుడు దాని మనం మన సొంత ప్రతిభగా భావిస్తాం. కాని పింగియాని ఆ విజయాన్ని, ఆ గౌరవాన్ని తనకు జ్ఞానాన్నిచ్చిన గురువుకి ఆపాదించాడు. ఇది వినయాన్ని, కృతజ్ఞతను సూచిస్తుంది. ఒక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి తీసుకుంటూ తన ప్రసంగంలో తన గైడ్ని గుర్తు చేసుకోవడం లాంటిది. కాని పింగియాని దాన్ని మాటల్లో కాకుండా ఒక గొప్ప త్యాగంతో కూడిన చర్యతో చూపించాడు. అంటే పింగియాని కథ ఒక వ్యక్తి యొక్క పూర్తి ప్రయాణాన్ని చూపిస్తుంది. మొదట బుద్ధుని జ్ఞానాన్ని కవితాత్మకంగా వర్ణించడం, ఆ తర్వాత ఆ జ్ఞానం పట్ల తనకున్న నిబద్ధతను ఒక శక్తివంతమైన చర్య ద్వారా నిరూపించుకోవడం. మాట, క్రియ రెండూ కలిస్తేనే ఒక వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. అవును. ఇప్పుడు ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఆలోచించండి. కారణపాలి కేవలం పింగియాని మాటలకే ప్రభావితుడయ్యాడు. అతను బుద్ధుణ్ణి చూడలేదు, కాని పింగియాని వర్ణనకే శిష్యుడిగా మారిపోయాడు. మరోవైపు లిచ్చివీలు, వాళ్ళు
బుద్ధుడు తన శిష్యుణ్ణి ప్రశంసించడాన్ని ప్రత్యక్షంగా చూసి స్పందించారు. వాళ్లను కదిలించింది ఒక ఆదర్శవంతమైన చర్య. అంటే ఒకవైపు మాటల శక్తి, మరోవైపు ఆచరణ యొక్క శక్తి. ఒక ఆలోచనను వ్యాప్తి చేయడానికి ఏది ఎక్కువ ప్రభావవంతమైనది అనే ప్రశ్న వస్తుంది. అవును, ఇదే మనల్ని ఆలోచింపజేసే అసలైన విషయం. ఒక గొప్ప భావాన్ని వ్యాప్తి చేయడానికి ఏది ఎక్కువ శక్తివంతమైనది? పింగియానిలా అద్భుతమైన వాగ్ధాటితో, అందమైన పోలికలతో దాన్ని వివరించడమా? లేక బుద్ధుడు చేసినట్టు ఆ సిద్ధాంతాలకు సజీవ ఉదాహరణగా నిలిచిన శిష్యుణ్ణి ప్రపంచానికి చూపించడమా? మనల్ని మార్చేది ఒక అద్భుతమైన ప్రసంగమా, లేక ఒక నిస్వార్థమైన ఆచరణ? బహుశా ఈ రెండింటి కలయికే ఒక భావజాలానికి అసలైన బలాన్ని ఇస్తుందేమో.